ఏంటండి మీరు? నేనేదో మీకు హెల్ప్ చేసి మిమ్మల్ని మీ బాయ్ ఫ్రెండ్ని కలుపుదామని చూస్తే కోఆపరేట్ చేయరేంటి? రేయ్, అమ్మాయిని తీసుకొచ్చేసాను, ఎక్కడికి రావాలి? ఏమ్మాయి అరుణ్, ఆల్రెడీ అమ్మాయి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసింది. మీ పెళ్లి చేసుకున్నాను, త్వరగా వచ్చేసి ఎక్కడికి తొందరరా. రే 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 ఆల్రెడీ వచ్చేసిందా? మరి ఇదెవరు? అమ్మ బాబోయ్! అయ్యో సారీ అండి, నేను వేరే అమ్మాయిని కిడ్నాప్ చేయబోయి మిమ్మల్ని కిడ్నాప్ చేశాను, ఏమనుకోకండి. ఏంటండి సారీ చెప్పినా ఏం మాట్లాడరు అంటారు? ఓ ప్లాస్టరా, అయ్యో సారీ అండి. మళ్ళీ సారీ అండి, ఏమనుకోకండి. ఎవడ్రా నువ్వు? నీ వల్ల నా పెళ్ళాగిపోయింది, చెత్త నా కొడుకా. మనుషులన్నాక తప్పు చేయడం సహజమండి. ముందు అసలు ఫోన్ ఇటీ. ఓ ఫోనా? ఎవరికి చేస్తుంది ఇది ఫోను? వామ్మో, కొంపతీసి మనుషులను పిలిపించి కొట్టించదు కదా. హలో నాన్న. ఎవడా నీకు నాన్న? వాడితో లేచిపోయి నా పరువంతా తీస్తావు కదా. ఎప్పుడైతే వాడితో లేచిపోయావో అప్పుడే నా కూతురు చనిపోయింది అనుకున్నా. ఇంకొకసారి నాకు కాల్ చేయమాక. తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చావంటే నా శవాన్ని చూస్తావు, తర్వాత నీ ఇష్టం. నాన్న నాన్న చెప్పేది వినండి. ఏమైందండి, ఏడుస్తున్నారు? నీ వల్ల ఇదంతా. నేను ఎవరితో లేచిపోయినా అనుకుంటున్నాను. నాన్న ఏం చెప్పినా నమ్మట్లేదు. పోనీ నన్ను మాట్లాడమంటారా? ఏం మాట్లాడతావు? ఇంటికి వస్తే అడ్డంగా ఒకసారి నిలువుగా 2 సార్లు నరికేస్తారు. అసలు ఏం చెప్పినా వినట్లేదు ఇప్పుడు. వద్దులేండి, మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోండి. ఎక్కడ డ్రాప్ చేయాలి? చెప్పు తెగిద్ది. నడి రోడ్డు మీద నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? పద మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికా? మా ఇంటికి మీరెందుకు? మరి నడి రోడ్డు మీద నన్ను వదిలేసి వెళ్తావా? ఇప్పుడు మా నాన్న కోపంతో ఉన్నాడు, ఇంటికి కూడా రానివ్వట్లేదు. కొన్ని డేస్ ఆగి జరిగింది చెప్పి ఇంటికి వెళ్తా. వేరే ఐడియా ఏం లేదా? ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కేసు వేసి జైల్లో వేయడం, అదే ఐడియా. ఏంటి బెదిరిస్తున్నావా? వద్దులే, ఫస్ట్ ఐడియా బెటర్లే. కారెక్కు. బెదిరిస్తే భయపడతాను అనుకుంటుంది. కుడికాలు ఎట్టెక్కమ్మా. వెల్కమ్ టు మై ప్యారడైజ్. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. పారడైసా? ఏదో పెళ్లి కాని ప్రసాద్ డంపింగ్ యార్డ్ లాగా ఉంది. అయినా ఈ స్మెల్ ఏంటి? అది నిన్న తిన్న బిర్యానీ అనుకుంటా, స్మెల్ వస్తుంది, ఏమనుకోకండి. రే, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళకుండా డైరెక్ట్ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావేంట్రా? అక్కడ వాడు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, వెళ్ళండి. రే చారీ, నువ్వు అనుకునేది కాదురా, ఇది వేరే కేసు. కేసా? రేట్ ఎంత? చెప్పు తెగిద్ది. నీ అబ్బా. అవును, మీ నాన్నకేమైనా చెప్పుల స్టాండ్ ఉందా? అంటే మాట మాటకి చెప్పు తెగుద్ది అంటుంటే చెప్పుల స్టాండ్ ఏమోనని డౌట్ వచ్చింది. నమస్తే వదిన గారు. మా వాడు కొంచెం తెగిలోడే కానీ మంచోడు. ఏదో తెలియక కిడ్నాప్ చేశాడు. ఎవడా నీకు వదినా? అయినా వీడు నన్ను కిడ్నాప్ చేసింది పెళ్లి చేసుకోవడానికి కాదు, తప్పమ్మాయిని కిడ్నాప్ చేశాడు, సన్నాసి. అంటే రాంగ్ డెలివరీరా? రే, హెల్ప్ చేద్దామని వెళ్ళానురా, ఇప్పుడేమో ఇది నాకు చుట్టుకుంది. ఇప్పుడు వాళ్ళ నానేమో ఇంటికొస్తే చంపేస్తా అంటున్నాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉండి తర్వాత వెళ్తుంది. ఇక్కడ ఈ రూమ్లోనా? మనతోనా? రే, మనం వేసే వేషాలకి వాళ్ళ నాన్నకంటే ముందు పోలీసులు పట్టిస్తుందిరా. అవును, పదండి పోలీస్ స్టేషన్. రే హే, అబ్బబ్బా, మీరు ఆగండి. ఆడంతే తిక్కనా కొడుకు, పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు. మీరు రిలాక్స్ అవ్వండి. మీరు అసలుకే పెళ్లి బట్టల్లో ఉన్నారు, ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం అవుద్ది, ప్లీజ్. మరి నేను ఇప్పుడు ఏం బట్టలు వేసుకోవాలి? మీ లుంగిలు టీషర్ట్లు కట్టుకోవాలా? రే, పక్కింటి ఆంటీ దగ్గరకో అమ్మాయి దగ్గరకో వెళ్ళి ఏదో డ్రెస్ పట్టుకురారా ఇప్పుడు వేసుకోవడానికి. ఏంటి నేనా? అమ్మాయి నన్ను చూసిన కుక్కలా చూస్తుంది, నేను వెళ్ళను. ఎల్లరా బాబు, తను చూడు అసలే ఎలా చూస్తుందో. దెయ్యం ముఖం వేసుకొని నీకు దండం పెడతా, ఎల్లరా. రే, నువ్వు ముందు ఆ ఏల్తో కాకుండా బ్రష్తో చేయరా, స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది. సారీ, నాకు అలవాట్లేదు. వేస్ట్ ఫెలో. ఇదేంటి ఇలా చూస్తుంది గుడ్లు గోబులాగా?
కొంచెం రిలాక్స్గా కూర్చోండి. ఆ సీరియస్ లుక్ తగ్గించండి. ఎలా తగ్గిస్తాను? నా పెళ్ళి ఆగిపోయింది. మా నాన్న నన్ను ఇంటికి రానివ్వట్లేదు. ఇప్పుడు ఇలా బ్యాచిలర్స్ రూమ్ లో ఉన్నాను. ఇదంతా ఎవరి వల్ల? అది మిస్టేక్ అయిపోయిందండి. జీపీఎస్ తప్పుగా చూపించింది. మీరు కూడా అదే టైంలో కళ్యాణ మండపం బయటే ఉన్నారు. నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అయినా మీరు వచ్చారు, డోర్ ఓపెన్ చేశారు, నోటికి ప్లాస్టర్ వేసి తోసేశారు. నేనేమైనా స్విగ్గీ డెలివరీ అనుకున్నారా పికప్ చేసుకొని వెళ్ళిపోవడానికి? ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. ఇది రిటర్న్ కూడా లేదు. ఏమన్నారు? ఆ, ఏం లేదండి. పైదావే నువ్వు ఎవరిని కిడ్నాప్ చేద్దాం అనుకున్నావు? అది మా ఫ్రెండ్ గారి గర్ల్ ఫ్రెండ్కి పెళ్ళి అయిపోతుంటే ఆ అమ్మాయిని లేపుకొని వచ్చి ఇడికిచ్చి పెళ్లి చేసి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నీ హెల్ప్ తగలయ్యా. ఇప్పుడు మా నాన్నకి ఎవరు చెప్తారు? మీరే చెప్పండి. బై మిస్టేక్ కిడ్నాప్ చేశాడు ఆ అబ్బాయి మంచోడని. మా నాన్న రెడ్డి అండి. తప్పు కిడ్నాప్ కరెక్ట్ కిడ్నాప్ అని చూడడు. ముక్కలు ముక్కలుగా అమ్మో. కట్ చేస్తాడు. అయినా మా నాన్న కోపం తగ్గేదాకా నేను ఇక్కడే ఉండాలి. దారిని పోయే కంపెనీ తగిలించుకున్నట్టుంది. ఇక్కడేనా? అసలే నాకు ఇక్కడ డిగ్నిటీ ఎక్కువండి. ఓ అవునా? పోలీస్ నెంబర్ ఏంటి? వద్దులేండి, మీరు ఇక్కడే ఉండండి. మీరు బెడ్రూమ్లో పడుకోండి, నేను హాల్లో పడుకుంటా. రే ఇదిగోరా, పక్కింటి ఊరికి వెళ్ళిందని ఎదురునంటే దండ మీద బట్టలు మడతపెట్టి దుబ్బుకు బై ది వే, నేను ఇక్కడున్నంత కాలం వీడింటో అడుగు కూడా పెట్టకూడదు. అయ్యో నేనేం చేశానండి? మీరు బెడ్ మీద పడుకోండి, నీ కింద పడుకుంటా. ఏంట్రా, నేను బెడ్రూమ్ లో పడుకొని ఉంటే నువ్వు కింద పడుకొని చూస్తూ ఉంటావా? నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఫ్రెష్ అవ్వాలి. అసలు వీడి ముందు బయట పంపించేయి. ఒరే చారి, ఎల్లరా, ఎక్కడో దగ్గర పడుకోరా. రే నేను ఎక్కడికి వెళ్ళాలరా? ఎక్కడ పడుకోవాలరా? ఆ టెర్రస్ మీద ఎక్కడేం చావరా. నేను ఎందుకు పడుకోవాలి? నేను రెంట్ పే చేస్తున్నా. ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవుతావా లేకపోతే టెర్రస్ మీదకి వెళ్తావా? నీ చాయిస్. రే ఎక్కడో చోట మింగించుకోరా, దొబ్బుతున్నావు నీ అబ్బా. జాగ్రత్తరా, చాలా డేంజర్గా ఉంది. రే అరుణ్, ఇంకా పడుకోలేదా? ఆ, ఏం పడుకుంటామండి, ఈ టెన్షన్లతో నిద్ర పట్టేలా లేదు. ఏ టైంకి ఏం జరుగుద్దో, మీ నాన్న ఏం చేస్తాడో ఈ టెన్షన్లతో పోయేలాగున్నా. మా నాన్న విషయం పక్కన పెట్టు కానీ పొద్దుటి నుంచి నేను ఏం తినలేదు. కిడ్నాపర్ని ఇలాగే నన్ను ట్రీట్ చేసేది. అయ్యో టెన్షన్లో మర్చిపోయానండి. ఏం తింటారు? డబ్బులు మనీ కాదు కదా. మినిమం 2 బిర్యానీలు. రెండా? ఒకలేగా ఉన్నది. కిడ్నాప్ చేసినందుకు ఒకటి కంపెన్సేషన్. అదంతా ఏం కుదరదండి. మ్యాగీ చేస్తాను, తినండి. ఫస్ట్ ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి? లేదు, పోలీసులకు కాల్ చేయడానికి. బిర్యానీ కదా కావాలి, కూర్చోండి నేను పెడతా. బెదిరిస్తే గానీ దారిలోకి రారు. రే అరుణ్, నువ్వేంట్రా మళ్ళీ వచ్చావు? టెర్రస్ పైన ఓనర్ కుక్కలు కట్టేశాడు. అవేమో ఆడవి నన్ను చూసి టెంప్ట్ అవుతున్నాయి. నువ్వు ఒప్పుకుంటే ఏదో ఒక మూల పడుకుంటారా? ప్లీజ్ రా. నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురాదా? ఏదో ఒక వంక పెట్టుకొని లోపలికి వస్తూనే ఉంటావు. అలా అనగక్క, నీ తమ్ముళ్ళంటోని లోపల రాని అక్క. చీ, నీలాంటి తమ్ముడు ఉంటే ఎప్పుడో పీక పిసికి చంపేసేదాన్ని. నాకు నీలాంటి అక్కునింటి గొంతు బిస్కి చంపేసేటోన్ని. నన్నే అంత మాట అంటావా? అరుణ్, ముందు వాడిని బయటికి పంపించు. వాడు నా ఫ్రెండ్, నాకు సపోర్ట్ చేస్తాడు. బయటికి పోరా కుక్క. మామా నన్ను. నువ్వేరా కుక్క. ఫ్రెండ్షిప్కి వాల్యూ లేకని పోయింది. అది నా లెగ్ పీస్. కిడ్నాపర్కి లెగ్ పీస్ ఉండదు, నోరు మూసుకొని తిను. నోరు మూసుకొని ఎలా తింటారు? నీ అమ్మ, నా లెగ్ పీస్ లాక్కున్నావు, నా ఫ్రెండ్ నా నుండి దూరం చేసావు. నాకేంటి ఈ టార్చరు? నీ వల్ల నా పెళ్ళాగిపోలేదా? మా నాన్న ఇంటికి రానిస్తున్నారా? నేను ఏమైనా వస్తున్నానా? నోరు మూసుకొని తిను.
హలో, ఏంటి నా చొక్కా వేసుకున్నావు? ఒక్కసారి ఇంట్లోకి వచ్చాక నీది నాది అనలేదు, అన్నీ నావే, ఈ చొక్కాతో సహా. ఆహా, అవును, ఎవరి అమ్మాయి ఇంత క్లోజ్గా దిగావు? ఓ అదా, బీటెక్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను, అందులో హీరోయిన్ తను. నిజం చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్ కదా? చే ఊరుకో, జోక్ చేస్తావు. నా ఫేస్కి అమ్మాయిలు ఎందుకు పడతారు? అది నిజమే అనుకో, కానీ చాలా క్లోజ్గా ఉన్నారే. ఇది తిడుతుందా పొగుడుతుందా? రే, నువ్వేంట్రా మళ్ళీ వచ్చావు? రే, ఇంటి ఓనరు సీసీ కెమెరాలాగా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. దీని కానీ చూసాడు అనుకో, మన ఇద్దరిని బయట దుబ్బేయమంటాడు. అదంతా సరే కానీ ఆ చేతిలో ఏంట్రా? నీకోసమే అక్క, కాఫీ. ఓ, నాకేనా? థ్యాంక్ యూ. ఇది కాఫీతో పాటు మా వాడు రక్తం కూడా తాగుతుంది. ఏంట్రా? అదే, రూమ్లో టైం అయింది, మీరేమో డబ్బులు అడ్జస్ట్ చేస్తే. రే, అరుణ్ బ్యాగ్లో 2000 ఉన్నాయి, పోయి తీసుకోపో. ఏయ్, ఆ బ్యాగ్ నాది, అందులో డబ్బులున్నట్టు నీకెలా తెలుసు? ఆయన మీ హౌస్ ఓనర్ అయితే నేను నీ ఓనర్, రైట్ టు ఇన్స్పెక్ట్ ఎవ్రీథింగ్. నువ్వేంటి ఇంకా ఇక్కడ నుంచి డబ్బులు తీసుకుందా బై? కాఫీ చేయండి అనుకున్నా, ఛ ప్లాన్ బొక్క. నీ అమ్మా, డబ్బులు అంట డబ్బులు. అరుణ్, అరుణ్, నాకు చీకటి అంటే భయం. అరుణ్, త్వరగా రా. వస్తున్నా వస్తున్నా. అరుణ్, అరుణ్ తొందర రా. అరుణ్, నాకు భయం వేస్తుంది. వస్తున్నా అని చెప్పా కదా. మేఘనా, 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 ఏమైంది? భయపడకు మేఘనా, నేను వచ్చాగా. కూల్ మేఘనా. థ్యాంక్స్ అరుణ్, మా నాన్న గుర్తొచ్చారు. మా నాన్న కూడా ఇంతే, ఇంట్లో పవర్ పోతే ఇలాగే ధైర్యం చెప్తారు. అవును అరుణ్, నువ్వు నన్ను తప్పుగా కిడ్నాప్ చేసావని ఇంత బాగా చూసుకుంటున్నావా, లేకపోతే నన్ను పెళ్లి చేసుకున్నా ఇంత కేర్గా చూసుకుంటావా? నేనా నిన్ను పెళ్లి చేసుకోవడమా? ఊరుకో మేఘనా, మీరు రెడ్డీసి గారి కూతురు, నేను ఆఫ్టర్ ఆల్ చిన్న ఎంప్లాయీని. నేను అడిగింది స్టేటస్ కాదు, సేఫ్టీ. నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు నీ కళ్ళు చీకటిని చూడకుండా చూసి. లైట్స్ ఆన్, స్మైల్, ఇదే ముఖం చూసుకోండి. అరే అరుణ్, నేను నిజంగా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మీ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుని ఉంటే ఏం చేసేవాడివి? ఏముంది, సర్దుకునేవాడిని. అంటే అంటే నువ్వు వచ్చేదానివి కాదు, ఇదంతా జరిగేది కాదు, ఈ గోళ గందరగోళం ఏముండేది కాదు అసలు. మనసులో ఉన్న మాట చెప్పు. ఏముంది, రిజిస్టర్ ఆఫీసులో ఆ పెళ్లి కొడుకుని తోసేసి పెళ్లి కొడుకు ప్లేస్లో నేను సంతకం చేసేవాడిని. రేయ్, హ్మ్? నీ అబ్బా ఇంట్లో నుంచి డబ్బాకి ఎలాగో గంటేశారు, ఎక్కడికొని ప్రశ్న పడుకునేర్రా. ఇంట్లో చూసాడంటే ఇంట్లో నుంచి అందరు బయట దుబ్బేయమంటాడు. మీ రొమాన్స్ అవి కింది దుబ్బేయండి. మధ్యలో వీడొకడు. ఏంట్రా, ఏం చేస్తున్నావు? మేడం గారి కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. సరే, నేను కూడా హెల్ప్ చేస్తా. వద్దు, నువ్వు హెల్ప్ చేస్తే కిచెన్ మ్యూజియం అయిపోతుంది. లేదు, నేను హెల్ప్ చేస్తా అన్నానా? నేను చెప్పినట్టు మ్యాగీ చేయి, బాగుంటుంది. ఓకే, తప్పదా? తప్పదు. ఎందుకు నన్ను క్లాసులో గ్లాస్ చాలు కదా. నిన్నే మ్యాగీ కావాలా వద్దా నీకు? కావాలి, కానీ నేను చెప్పినట్టు చేయి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేయి. ఓ, ఆన్ చేస్తావా? ఓకే, మ్యాగీ అయ్యి అందుకే వాటర్ అయిపోవద్దన్నా. సరే, ఫస్ట్ ఉప్పు వేయి, పసుపు వేయి, ఇప్పుడు అంత కారం వేయి. కారమా?
మ్యాగీలో కారం ఏంటి? చెప్పించే ముందు. చుప్పై. ఉప్పు ఎక్కువైపోద్ది. ఎక్కువైపోద్ది. మ్యాగీలో చికెన్ మసాలా ఏంటి? అరే నువ్వు మ్యాగీ చేస్తున్నావా, ఏం చేస్తున్నావే? పర్లేదా, తినొచ్చా? నన్ను నమ్ము, లైఫ్లో ద బెస్ట్ మ్యాగీ. తిను. ఇది మ్యాగీ ఏంటి? ఇదేంటే రకరకాలుగా ఉంది. ఇంత ఉప్పేసావేంటి? అదేంట్రా, నా కోసం ఆ మాత్రం తినలేవా? తింటానే, తింటా, నీకోసమే తింటా. చాలా హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఆ ప్లేట్ క్లీన్ చేసి ఇప్పుడు నాకు బిర్యానీ ఆర్డర్ చేయి, ఆకలేస్తుంది. లా 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 లా. అమ్మా. థు! అబ్బా చారిగా, మందు తాగక ఎన్ని రోజులైందిరా? 2 పెగ్గలేరా పని ఉంటుంది. అసలే టెన్షన్లు ఎక్కువైపోయి. ఏంట్రా నన్ను పిలవకుండా తాగుతున్నారు? మీరు తాగుతారా? మీరు తాగరా? పోయండి నాకు కూడా. పోయి. పోయిరా. Cheers. మేఘనా, హానెస్ట్గా చెప్పు, నేను నిన్ను రోడ్డు మీద లిఫ్ట్ చేసి కారులో పడేసినప్పుడు నీ గుండె దడ 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 కొట్టుకుంది కదా? దడదడా కొట్టుకుంది భయంతో కాదు, నిన్ను చూసి నవ్వు ఆపుకోలేక. హ్యాండ్ షేక్ చూస్తే అదేదో ఫోన్లో వైబ్రేషన్ మోడ్ లాగా అనిపించింది. నేను చాలా డేంజరస్ పర్సన్. అసలు నేను నిన్ను కిడ్నాప్ చేసి ఉండకపోతే మన ఇద్దరం ఇలా దగ్గర అయ్యే వాళ్ళం కాదు. నాతో జోక్స్ వద్దు. నువ్వు కిడ్నాప్ చేసింది నన్ను కాదు, నీ తలనొప్పిని. రేయ్, మీ దగ్గర కిడ్నాప్ గురించి డిస్కస్ చేస్తుంటే పెద్ద బిజినెస్ మీటింగ్లా ఉంది. మేఘనా, నీకు విషయం తెలుసా? వీటి నైట్ అంతా సిగ్నల్ డ్రాప్ చేస్తానని కలవరేస్తున్నాడు. నిజమా అరుణ్? నిజంగా సిగ్నల్ దగ్గర వదిలేద్దాం అనుకున్నావా? అది అప్పుడు. మరి ఇప్పుడు నువ్వు ఓకే అంటే రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అబ్బో, తాగకముందు డాన్లా మాట్లాడుతున్నావు, తాగినాక రోమియోలా మాట్లాడుతున్నావు. మేడం, వీడికి లాజిక్ తక్కువ, ఎమోషన్ ఎక్కువ. మీ ఇద్దరికి ఓకే అని చెప్పండి. రేపు మార్నింగ్ రిజిస్టర్ ఆఫీస్లో నేను సంతకాలు పెడతా. మేఘనా, ఒకవేళ నేను రైట్ పర్సన్ని కిడ్నాప్ చేసి ఉంటే మన ఇద్దరం ఇలా కూర్చొని తాగేవాళ్ళం కాదు కదా.
మనం రైటా రాంగా అన్నది మ్యాటర్ కాదు. మందు తాగుతూ కూడా సింగిల్ లొకేషన్లో డబుల్ మీనింగ్ లేకుండా మాట్లాడుతున్నాం చూడు, అదే నాకు ఎక్కువ కిక్కెక్కిస్తుంది. రే చారీ, రేపు పొద్దున్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మ్యారేజ్కి రెడీ చేయరా. వెళ్ళే ముందు ఒక బాటిల్ రెడీ చేయరా. మంచి కిక్ మీద ఉంది, ఇదే ఊపు మీద పెళ్లి చేసేసుకుందాం. ఒరేయ్, దీంతో మొదలుపెట్టి రేపు పొద్దున్న పెళ్లిదానికి వెళ్ళిపోయారా. నా వల్ల కాదురా మీ ఓవర్ యాక్షన్లో. మీ ఓవర్ యాక్షన్ నేను చూడలేకపోతున్నాను. నాకు మంది ఎక్కువైపోయింది, నీ పోయి పడుకుంటా. ఐఎమ్ సారీ మేఘనా, హ్మ్, నేను రాంగ్ పర్సన్ని కిడ్నాప్ చేశాను. నా వల్ల నీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. నువ్వు కిడ్నాప్ చేసింది రాంగ్ పర్సన్ రైట్ పర్సన్ నాకు తెలియదు, కానీ నేను మాత్రం రైట్ అడ్రస్కే వచ్చాను అనిపిస్తుంది. ఎందుకు? నీ వల్లే. నా వల్ల? నా దగ్గర ఏముంది మేఘనా, నేను ఒక చిన్న ఎంప్లాయీని. నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, బట్ నేనున్నా కదా. నువ్వు నన్ను రోడ్ మీద కిడ్నాప్ చేసిన థ్రిల్ కంటే ఇప్పుడు నాతో మాట్లాడే హానెస్ట్ ఫీలింగే చాలా కిక్కెక్కిస్తుంది. అంటే ఇప్పుడు నేను కిడ్నాపర్ స్టేటస్ నుండి అప్గ్రేడ్ అయ్యానా? అవును, ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు నువ్వు నా పర్సన్వి కదా. కానీ ఒక్కటే అరుణ్, నువ్వు నా పక్కన ఉన్నా కానీ మా నాన్న లేడని గుర్తొస్తుంది. ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది. రేయ్, ఓసారి ఆలోచించరా. మేఘనా, మేఘనా, ఏంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు మేఘనా అని? బలిసిందా? వీడేంట్రా ఏదో పోగొట్టుకున్నట్టు అంత డల్గా ఉన్నాడు? ఏమైంది? ఏం లేదు మేఘనా. అరుణ్ ఫోన్ చేసి మీ నాన్న జరిగిందంతా చెప్పామన్నాడు మేఘనా, అందుకే చెప్పేశా. నువ్వు రెడీ అవుతే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. అరుణ్, నన్ను పంపించేస్తున్నావా? సరే పద, నువ్వు కూడా నాతో వచ్చి మా నాన్నని కన్విన్స్ చేద్దాం. నేనొచ్చి ఏం మాట్లాడుతాను మేఘనా? నేనొచ్చినా మీ నాన్న ఒక కిడ్నాపర్లా చూస్తాడు. నువ్వు వెళ్ళు, వాడు డ్రాప్ చేసేస్తాడు. అరుణ్, నేను ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్నిసార్లు పోలీసులు కాల్ చేస్తా అని చెప్పినా నువ్వు నన్ను ఎప్పుడూ భారం అనుకోలేదు కదా. అలా అని నేను నిన్ను ఎప్పుడైనా కిడ్నాపర్లా చూసానా? అరుణ్, నేను మా నాన్నతో పొద్దునే మాట్లాడేశానురా. నిజంగా నీతో లేచిపోయి పెళ్లి చేసుకున్నా అని చెప్పేశాను. నీతో లేచిపోయి పెళ్లి చేసుకున్న అబద్ధాన్ని నిజం చేసేసాను. ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి డ్రాప్ చేసినా మా నాన్నకి కిడ్నాపర్లా కాదు, మా ఇంటి అల్లుడిలాగా, నాకు మొగుడిలాగా కనిపిస్తావు. పద వెళ్దాం. ఏం మాట్లాడుతున్నావు మేఘనా? అవును అరుణ్, ఐ లవ్ యూ. నువ్వు చేసిన చిన్న తప్పు నా లైఫ్లో పెద్ద హ్యాపీనెస్ని తీసుకొచ్చింది. నువ్వు నన్ను రోడ్ మీద కిడ్నాప్ చేసావు, నేను నిన్ను లైఫ్ లాంగ్ కిడ్నాప్ చేస్తున్నా. విల్ యూ మ్యారీ మీ? నిజం చెప్పనా మేఘనా, నువ్వు లేకపోతే నా రూమ్ అంతా డంపింగ్ యార్డ్ కన్నా ఘోరంగా ఉంటుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను మేఘనా. ఐ లవ్ యూ టూ. రే అరుణ్, ఈ విషయం నాకు మేఘనా ముందే చెప్పిందిరా. తనే నీకు సప్లై చేద్దామని ఇలా ప్లాన్ చేసింది.
మనం ఇప్పుడు వెళ్ళేది మేఘనా వాళ్ళ ఇంటికి కాదు, రిజిస్టర్ ఆఫీస్కి. ముందు మనం అక్కడికి వెళ్ళి నేను సాక్ష్యంతకం పెట్టి మీ ఇద్దరు పెళ్లి చేసి అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం. సరే, నేను వెళ్ళి కారు తిప్పి పెడతాను, మీ ఇద్దరు వచ్చేసేయండి.